రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి విగ్రహం వివాదం జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఈ అంశంపై ఎక్కడా కూడా మాట్లాడినట్లేదు. కేవలం రసమై బాలకిషన్ ఆ గాయకుడు ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం ఒకరైతే ఈ అంశంలో మాట్లాడారు. సో ఇదే అంశంపై అసలు పార్టీ స్టాండ్ ఏంటి, పార్టీ ఎందుకు ఈ అంశంలో మౌనంగా ఉన్నదనే అంశాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇంత వివాదం నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మౌనం వెనుక ఉన్న కారణాలు ఏంటి అసలు? బాలసుబ్రహ్మణ్యం యొక్క ప్రతిభ గురించి, బాలసుబ్రహ్మణ్యం యొక్క వ్యక్తిత్వం గురించిన చర్చ కాదు. సమస్య రేవంత్ రెడ్డితో. రేవంత్ రెడ్డి విసురుతున్న ఒక విషపాచిక ఇది. ఇప్పుడు ఆయనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి సెట్లర్ల ఓట్లు పొందడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక టెక్నిక్. ఇప్పుడు దీన్ని వద్దన్నారనుకోండి, సెట్లర్స్ అంతా హట్ అవుతారు, హట్ అయ్యి ఓట్లు రావద్దు. లేదు అవునన్నారనుకోండి, తెలంగాణ వాదులు హట్ అవుతారు. ఇట్లాంటి ఒక చెత్తరాజకీయం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీరు ఒకటి ఆలోచించండి విజయ్, అంటే చాలామంది ఆంధ్ర ప్రాంత కవులు, రచయితలు, కొంతమంది, అందరు కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత సంకుచితమా తెలంగాణ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. కళాకారులకి కులం ఉండదు, ప్రాంతం ఉండదు, మతం ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నారు. వెరీ సింపుల్. ఏమిటంటే ఇప్పుడు మన ఇంట్లో మనం మన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటామా, మన తాత ఫోటో పెట్టుకుంటామా, పక్కింటి వాళ్ళ తాత ఫోటో పెట్టుకుంటామా? ముందు మన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటాం కదా మనం. ఆ తర్వాత ఉదారంగా మనకు గౌరవం ఉంటే ఇంకెవరిదన్నా పెట్టుకుంటాం. కానీ మన వాళ్ళకి అసలే లేకుండా పక్కింటి వాళ్ళే పెట్టుకుంటామా? ఈ విశాలత్వం తెలంగాణకే ఉండాలా? కొంతమంది అంటున్నారు తమిళనాడు వాళ్ళు పెట్టుకున్నారు, కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు, తెలుగులో పెడితే తప్పేమిటి, ఇక్కడ పెడితే తప్పేమిటి అంటున్నారు. తమిళనాడులో తమిళుల విగ్రహాలు అనేవి లేని పరిస్థితి ఉండి ఎవరో వచ్చి ఆ ప్రాంతం మీద పెత్తనం చేసి అన్ని వాళ్ళ విగ్రహాలు నింపేసి ఒక పోరాటం జరిగి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి అదే పని చేస్తామనే వాతావరణం తమిళనాడు వాళ్ళకు ఉందా? తమిళనాడు వాళ్ళు తమిళ అభిమానంతో వాళ్ళు ఎంతమంది వాళ్ళ పెట్టుకుని వాళ్ళకి కర్మ ఉందా? ఇంకెవరియో విగ్రహాలు నిండిపోయి వాళ్ళొక పరపీడనకు గురైపోయి, వాళ్ళొక ఆధిపత్యానికి గురైపోయి, వాళ్ళొక వలసవాదానికి గురైపోయి, అట్లా దానికి సంబంధించిన గుర్తులన్నీ వాళ్ళు మద్రాసును చెన్నై చేసుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు మద్రాసు అన్నారని చెన్నై చేసుకున్నారు కదా. అలా వాళ్ళకి ఆ అవస్థ లేదు. ఇక్కడ తెలంగాణకు ఒక అవస్థ ఉంది కదా. మేము మొన్నటిదాకా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగం, మాకు వివక్ష అమలైంది, మా చరిత్ర సప్రెస్ అయింది, సాంస్కృతిక అణచివేతకు గురైనాం మేము. మా పిల్లలకి తెలంగాణకు సంబంధించినటువంటి వైతాళికులు కనబడాలయ్యా అన్నది మా వేదన, మా ఆవేదన. అది రవీంద్ర భారతి ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రజల కళల కేంద్రం అది. అక్కడ ఒక తెలంగాణ వాడి విగ్రహం ఉండదా? అసలు నిజానికి అది విగ్రహాలు పెట్టే స్థలం కదా, అది రవీంద్ర భారతి, అది ఒక ఆడిటోరియం, అక్కడ విగ్రహాలు కదా. సరే, అప్పుడు ఏదో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు ఏదో ఘంటసాల పెట్టాలనిపించారు, ఆయన వచ్చి పెట్టినాడు. దాన్ని మేము అవమానించలేదు. జరిగిపోయింది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, అది జరిగిపోయింది అనుకున్నాం, ఊరుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి ఆయనకు కోరిక ఉంది కనుక ఆయన విగ్రహం పెట్టాలి. నేను అంటాను మహమ్మద్ రఫీ విగ్రహం ఉండాలని అంటాను. ఎందుకు ఉండకూడదండి మహమ్మద్ రఫీ విగ్రహం? మహమ్మద్ రఫీకి కూడా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, భాష లేదు. జేసుదాస్ది ఉండాలి అని ఇంకొక ఆయన అంటాడు, లేకుంటే మన కిషోర్ కుమార్ది ఉండాలి. వీళ్ళందరినీ కూడా ప్రేమించాం. అఫ్కోర్స్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం. నాకు బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం. ఆయన గొంతు, ఆయన పాట, ఆయన పాడే పద్ధతి మిగతా చాలామంది గాయకుల కంటే ఆయనలో గాయకుడిగా నాకు చాలా అద్భుతమైన లక్షణాలు, ప్రతిభ కనబడుతుంది. ఆయన స్వరాభినయం చేస్తాడు, స్వరాలతో అభినయం చేస్తాడు. ఆయన అందులో ఒక యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. సాహిత్య హృదయం తెలిసి పాడతాడు, చాలా గంభీరమైన గొంతు. సినిమా పాటకు కావాల్సినటువంటి వెర్స్టాలిటీ అంతా బాలసుబ్రహ్మణ్యంలో ఉంది. ఏ గాయకుడిలో లేనంత వెర్స్టాలిటీ ఆయనలో ఉంది. 4 దశాబ్దాలు పాడాడు, ముద్ర వేశాడు. అవన్నీ వేరు విషయాలండి. ఆయన అంతర్జాతీయ ఖ్యాతి ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు ముందు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలి. ఆ విషయం అర్థం కాకుంటే ఎట్లా? ఇప్పుడు ఎందుకు తెచ్చిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఈ సమస్యను? ఎందుకు తెలంగాణ వాళ్ళ నోట ఒక మాట అనిపిస్తున్నాడు? తెలంగాణ వాళ్ళని సంకుచితులని అవతల వాళ్ళు అనేటువంటి ఒక పరిస్థితిని ఎందుకు కల్పిస్తున్నాడు? సోషల్ మీడియాలో కూడా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ జరుగుతుంది. ఒక తెలంగాణ వాదులు సాటి తెలుగువాడి
విగ్రహం పెడితే ఓర్చుకుంటలేరు, తెలంగాణ వచ్చింది, రాష్ట్రం విడిపోయింది, 12 ఏళ్ళైంది, ఇంకా ఈ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతున్నారు, కావాలని కొందరు తెలంగాణ వాళ్ళు రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా వస్తున్నారు దాన్ని? ఫస్ట్ తెలంగాణ సెంటిమెంట్ అనే మాట వదిలేయాలండి. ఇది తెలంగాణ ఈజ్ నాట్ ఏ సెంటిమెంట్. సెంటిమెంట్ అంటే ఒక నిర్హేతుకమైన నమ్మకం, ఒక గుడ్డి విశ్వాసాన్ని సెంటిమెంట్ అంటారు. ఏదో మనం బయటకు పోతుంటే పిల్లి ఎదురైంది ముందటికి పోవద్దు ఏందనుకోండి, దట్ ఈజ్ సెంటిమెంట్. ఇది కాదండి. ఒక చారిత్రక కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక రాజకీయ కారణాలు లోతంగా ఉన్నటువంటి ఒక పీడనను అనుభవించినటువంటి ప్రాంతం. నీళ్లు ఇవ్వక, ప్రాజెక్టులు కట్టక, మన ఉద్యోగాల్లోకి చొరబడి, అక్రమంగా ఉద్యోగాల్లోకి చొరబడి, చట్టాలను ఉల్లంఘించి, చట్టాలను తుంగలో దొక్కి ఉద్యోగాల్లోకి వచ్చి మా ఉద్యోగాలు కొల్లగొడితే మా జీవితాలు నాశనం అయిపోయినాయి ఇక్కడ. తర్వాత అరే ఎక్కడ మామిడి చరిత్ర లేకుండా చేసిండ్రు అని కదా అవస్థ అంతా కూడా. గొప్ప గొప్ప వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసిన మా వాళ్ళు మాకు గొప్ప అనిపించని ఒక వాతావరణం తయారు చేశారు. పక్క వాళ్ళే గొప్ప అనే వాతావరణం కల్పించబడ్డది వాళ్ళ. రేపు ఎవరైనా ఒక ఫారినర్ వచ్చాడండి, రవీంద్ర భారతికి వచ్చాడు, ఇది ఎవరు విగ్రహం అండి? ఘంటసాల గారు. వారు ఎక్కడండి? పాలాన చోట, విజయనగరం. అది ఈయన ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఎక్కడ పుట్టాడండి? నెల్లూరు ఏదో కోనరావుపేటనో ఏదో ఉంది, అది అక్కడ అన్నారు. మరి మీ వాళ్ళు ఎవరు లేరా అండి అని అడిగారు అనుకోండి, అంటే మీ దగ్గర అంత గొప్పగా పాడేవాళ్ళు ఎవరు లేరా అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఉన్న 2 విగ్రహాలు అవే ఉంటాయి. అటు ట్యాంక్ బండి మీదకి వచ్చి చూస్తే అప్పుడు ఎన్టీ రామారావు పెట్టినాడు ఆయన, దాంట్లో 35 అక్కడివే ఉంటాయి. ఈ ప్రాంతంతో సంబంధం లేని, ఈ చరిత్రతో సంబంధం లేని, నిమిత్తమే లేని విగ్రహాలన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలామంది తెలంగాణ వాదులు అవి తీసేయాలంటారు. ఒకసారి పెట్టిన తర్వాత తీయరాదండి, పెద్ద అవస్థ అది. ఇప్పుడు ఉదాహరణకి పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, ఆయన భగవంతుడండి. అన్నమయ్య ఉన్నాడు, ఆయన భగవంతుడు. త్యాగరాజస్వామి ఉన్నాడు, ఆయన భగవంతుడు. జాషువా ఉన్నాడు, ఆరాధనీయుడు. శ్రీశ్రీ ఉన్నాడు, అభిమానించాం గొప్పగా. అది నిజానికి తెలంగాణ విడిగా ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో లేకుండా ఉంటే ఆ విగ్రహాలు వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండేవి. అరే రైతాంగ పోరాటం చేసి దానికి నాయకత్వం వహించిన వాళ్ళు, వాళ్ళ ఊరు లేకుండా పేరు లేకుండా పోతుంది. చుక్కా సత్తయ్య అని ఒక అద్భుతమైన ఒగ్గు కథ కళాకారుడు. అసలు ఆల్ ఇండియా రేడియోలో చుక్క సత్తయ్య ఒగ్గు కథ వస్తుంటే చెవులు రిక్కించి వినేది మేము. మా ప్రాంత జానపద, మా సంస్కృతికి తిరుగులేని ఐకాన్ చుక్క సత్తయ్య. ఆ చుక్కా సత్తయ్యకు పాపం రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద ప్రోగ్రాం చేసే అవకాశం కూడా రాలేదని ఒకసారి ఆయన చెప్పి బాధపడ్డాడు నాతో. ఇవాళ ఆ చుక్క సత్తయ్య విగ్రహం పెట్టండి రవీంద్ర భారతిలో. ఒకవేళ పెట్టదలుచుకుంటే ఆయన విగ్రహం పెట్టండి. నారాయణ రెడ్డి గారికి రవీంద్ర భారతికి బోలెడంత అనుబంధం ఉంది. సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డును తెచ్చాడు. నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి. ఉమ్మడి ఆస్తి, తెలుగు వాళ్ళందరి ఆస్తి. సి నారాయణ రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టుకుంటలేరు? ఆంధ్ర ప్రాంతంలో విరివిగా ప్రతిష్ఠించండి. తెలుగువారు అందరూ ఆస్తే కదా. మా తోట వైకుంఠం అద్భుతమైనటువంటి ఆర్టిస్టు, తోట వైకుంఠం విగ్రహాలు పెట్టండి, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో పెట్టండి. ఎవరెవరు పెడతాయో పెట్టండి చూద్దాం. గద్దర్ది పెట్టండి. గద్దర్ మొత్తం ఒక మన ప్రతిఘటన పాటకి ఒక సంకేతంగా నిలిచాడు కదా, విప్లవ పాటకి సంకేతంగా నిలిచినాడు కదా, గద్దర్ది పెట్టండి. నిజానికి ఇంకా తెలంగాణ వాళ్ళ ఏదో నామమాత్రంగా కూడా ఉండవు అక్కడ. ఇక్కడ మాత్రం నింపేస్తూనే ఉంటాం. మా ఇష్టం ప్రకారం మేము చేస్తామనంటే ఇదేమిటండి? ఎట్లా ఇదంటే అంత తేరగా ఉండిపోయిందా తెలంగాణ? అది వాళ్ళ బాధ. దాన్ని అర్థం చేసుకోండి. ఇది బాలసుబ్రహ్మణ్యం, క్వశ్చన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం కాదు. అది ఎవరి విగ్రహం? సమెక్స్ ఎవరైనా కావచ్చు. ఆయన బాలసుబ్రహ్మణ్యమా, ఇంకొకరా ఎవరైనా కావచ్చు. నాకు బాలసుబ్రహ్మణ్యం అంటే ఇష్టం, మహమ్మద్ రఫీ అంటే ఇష్టం, జేసుదాస్ అంటే ఇష్టం. అది వేరండి. చాలామందిని ఇష్టపడతాం, అట్లా కాదు. నిన్నటికి నేను మ్యూజిక్ గ్రూప్ సంబంధించిన ప్రెసిడెంట్తో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. తను చాలా స్పష్టంగా చెప్పాడు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు తిరిగాము, సంతోష్ రావు దగ్గర కూడా వెళ్ళాము. లాస్ట్ మూమెంట్లో రమణాచారి గారి సహకారంతో కూడా ఫైల్ మూవ్ అయింది. అంటే ఓవరాల్గా చెప్పారు. దానికి సంబంధించి మేము విగ్రహం ఏర్పాట్లు కూడా చేసుకున్నాం, అడ్వాన్స్ ఇచ్చుకున్నాం. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి పూర్తి తప్పు, సంపూర్ణంగా తప్పు. పాడుతా తీయగా బృందంకు సంబంధించినటువంటి ఆ ఆర్కెస్ట్రాలో ఉండేవాళ్ళు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు ఇది అడిగారు. అడిగినప్పుడే నేను చెప్పేశాను, ఈ సమస్య వస్తుంది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేము బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి కనుక మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కనుక అక్కడ పెట్టడం అంటే అది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. సో ఇట్స్ నాట్ పాసిబుల్ అని నేను చెప్పాను.
నేను అడుగుతానని కూడా చెప్పలేదు. సీఎం దాకా పోయి అడిగిన వాళ్ళే లేరు. కేసీఆర్ దాకా ఈ విషయం పోనేలేదు. సంతోష్ రావు దగ్గరికి వెళ్తే వెళ్ళి ఉండవచ్చు, ఆ విషయం నాకు తెలియదు. కేసీఆర్ దాకా ఈ విషయం వెళ్ళలేదు. కేసీఆర్ ఇది వినలేదు. అండ్ కేసీఆర్ ఆసక్తి చూపలేదు. ఒకసారి వాళ్ళు ఇట్లా అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఈ విషయం అని అంటే ఆయన అసలు ఆసక్తి కూడా చూపలేదు. కేసీఆర్ గారు ఉమ్మడి రాజధాని ఉండటం వల్ల విగ్రహాలు, పేర్ల మార్పు ఈ జోలికి పోలేదు ఆయన. అది కూడా మాకు చెప్పలేదు. ఆయన మనసులో అది అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన రాగానే మొట్టమొదట కాన్సన్ట్రేట్ చేసింది ఆయనకున్న తీవ్రమైన ఒత్తిడి, నీళ్లు, కరెంటు, ఆయన వచ్చిన చారిత్రక దశ అది. వాటి మీద ముందు పడ్డాడు. నిజానికి కొంత ఈ ఓటుకు నోటు ఈ విషయాలు అయిన తర్వాత ఆయనకు పైనుంచి ఒత్తిడి కూడా వచ్చింది. మీరు ఒక రకమైన ఈ ప్రతీకార ధోరణి వద్దు అన్నట్టుగా. ఇది మీరు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రతీకార ధోరణి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది అనిపించకూడదు అని చెప్పి ఆయన ఆ జాగ్రత్త తీసుకున్నాడు. ఆయన అట్లా పరిపాలించారు కనుకనే కాస్త ఏ అలజడి లేకుండా ఇటువంటి సమస్యలు ఇటువంటి వివాదాలు ఏవి అప్పుడు రాలేదు కదండి. ఆ వివాదాలు ఏవి రాలేదు కదా. ఆయన ఏంటంటే మతాల గొడవ లేకుండా, ఈ రకమైనటువంటి సమస్యలు ఏవి లేకుండా ప్రధానంగా ఆయన ఫోకస్ అంతా కూడా నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి, గ్రామాలు మెరుగుపడాలి, గ్రీనరీ పెరగాలి, ప్రజల ఆర్థిక స్థాయి అభివృద్ధి కావాలి, రాష్ట్రం ఆర్థిక స్థాయి పెరగాలి. వీటి మీద నిన్న టోనీ బ్లేయర్ లాంటి వాడు చెప్పాడు కదండి. ఆయన గవర్నర్ చెప్పారు కదా, మాజీ ఆర్బీఐ గవర్నరు సుబ్బారావు గారు చెప్పారు కదా. వాళ్ళు 10 ఏళ్లలో ఆర్థికంగా చాలా ప్రగతిని సాధించింది. అసలు ఒక మిరాకిల్ అన్నట్టుగా వాళ్ళంతా ప్రశంసించారు. రేవంత్ రెడ్డి గారు ముఖం మీదనే ఆ మాట వాళ్ళు చెప్పగలిగారంటే నిజం, అది సత్యాన్ని చెప్పవలసి వస్తుంది. ఆయనకి ఇష్టమైన లేనంత మాత్రాన కూడా అది ఆగేది కాదు. కనుక అది కేసీఆర్ గారు చేసింది. బహుశా ఇప్పుడు కనుక గెలిచి ఉంటే కొంత సాంస్కృతిక విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, తర్వాత కొంత ఎడ్యుకేషన్ పట్ల కూడా ఇంకా ఎక్కువ, అంటే 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకోవడం కోసమే ప్రధానంగా ఉద్దేశించి ఆ స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండేది. ఇక్కడ ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ₹1 ఇచ్చిన పాట పాడను, అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారని చెప్పేసి తెలంగాణ వాదులు చెప్తుంటే, నిన్న మ్యూజిక్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు అసలు బాలసుబ్రహ్మణ్యం పాట పాడకముందు ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోరు, పాట పాడిన తర్వాత సింగిల్ పేమెంట్ ఒకటేసారి తీసుకుంటారు, బాలసుబ్రహ్మణ్యం కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా నేను వాళ్ళు మాట్లాడారు. ఆయన ఎట్లా పేమెంట్ తీసుకుంటాడు, చెక్ రూపేణా తీసుకుంటాడా, డబ్బుల రూపేణా తీసుకుంటాడా, ఇమ్మెటీరియల్, దాంతో నిమిత్తం లేదు. బాలసుబ్రహ్మణ్యం ఒకవేళ పాట పాడి ఉన్నా రవీంద్ర భారతిలో తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండాలి. ఒకవేళ పాడి ఉన్నా రామకృష్ణ గారు పాడారు, రామకృష్ణ గారు పాడారు, రామకృష్ణ గారు విగ్రహం పెడతామని వచ్చారనుకోండి, ఇదే జవాబు వస్తుంది. తెలంగాణ విగ్రహాలు ఉండాలి అక్కడ. ఇది రామకృష్ణ గారిని అవమానించడమో బాలసుబ్రహ్మణ్యం గారిని అవమానించడమో కాదండి. మా విగ్రహం ఉండాలి కదా అని తన్ను మాలిన ధర్మం ఉంటుందా? ముందు అరే మా వాళ్ళ విగ్రహాలే లేకుండా అయిపోయినాయని మేము బాధపడుతూ ఉంటే మేము ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి 10 ఏళ్ల పాటు ఆ ఉమ్మడి రాజధాని ఆ గోల అదేదో ఉంది. ఇప్పుడు ఏదో పాఠ్యపుస్తకాలలో మార్చుకున్నాము, బతుకమ్మను స్టేట్ ఫెస్టివల్ చేసుకున్నాము, ఒక ప్రయాణం మొదలైంది, తెలంగాణ సాంస్కృతిక ప్రయాణం. ఒక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అనేది కూడా పెద్ద కాలమేం కాదండి. ఆ సాంస్కృతిక ప్రయాణంలో ఇప్పుడు మేము పోతున్నటువంటి క్రమంలో మీరు మళ్ళీ అందరికీ తెలుసు కదా, మిలియన్ మార్చ్ జరిగిన సంగతి కూడా తెలుసు కదా, తెలంగాణలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది కూడా తెలుసు కదా. ఈయన వచ్చినప్పటి నుంచి చేస్తుంది ఏంటంటే సాంస్కృతిక విషయాల్లో చాలా పెడసరంగా వ్యవహారం చేస్తున్నాడు. ఎవరన్నా తెలంగాణ తల్లి రూపం మార్చమని అడిగారండి? తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలో పుట్టినటువంటి రూపం అది. నేనేమంటే ప్రజా ఉద్యమంలో పుట్టిన రూపం కేసీఆర్ గారు రూపొందించినటువంటి రూపం, ఈయన పైశాచికత్వంలో పుట్టిన రూపం ఇప్పుడు వచ్చినటువంటి రూపం. ఈయన అది ఉద్యమంలో వచ్చింది, ఇది ఉన్మాదంలో వచ్చింది. రేవంత్ రెడ్డి ఒక ఉన్మాదం, హ్యూమిలియేట్ చేయాలి కేసీఆర్ అనే ఒక క్షుద్రమైన అల్పమైన దానిలోంచి పుట్టుకొచ్చినటువంటి రూపం. బతుకమ్మని తీసేస్తారండి ఎవరన్నా? బతుకమ్మ తెలంగాణ నిర్దిష్టమైన ఈ ప్రాంత భౌగోళికతను ప్రత్యేకతను తెలిపే పండుగ కదా. ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులు తీసేయడం ఏమిటి అసలు? ఎందుకు తీసేశాడు? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంబంధించి కూడా ఎన్టీఆర్ విగ్రహం ఖచ్చితంగా పెడతాను, ఎవడన్నా అడ్డం వస్తే వాడిని మూసిలేసి తొక్కుతాను కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే మీరు బాల విగ్రహం సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ అంటున్నారు. నిజంగా అట్లా ఉందా పరిస్థితి? డెఫినెట్గా అండి. ఆయన అంత ఎన్నికల స్టంట్లు
తప్ప ఒక కన్స్ట్రక్టివ్ చెప్పండి, ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ చెప్పండి. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లలో కరెంటు మెరుగుపడిపోయింది, నీళ్ళ సమస్య పరిష్కారం చేశాడు, మంచినీళ్ళ సమస్య, వేగంగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాడు. మీకు చాలా అంటే తరతరాలుగా పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం మీద సీరియస్గా నిమగ్నం అయిపోయి ఒక యజ్ఞంలాగా ఆయన పనిచేశాడు. ఈయన వచ్చినప్పటి నుంచి ఏంటంటే గాలి పోగు చేసి మాట్లాడడం తప్ప, వెటకార బాగుడు తప్ప, నాగార్జున సాగర్లు ఎత్తా, బండ కట్టేస్తా, శవాలు కూడా దీపియా, ఇదే అండి మాట్లాడే పద్ధతి. ఇవి తప్ప చెప్పండి నాకు ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్. ఏదో ప్రజాకర్షక పథకాలు అవి, అందులో కేసీఆర్ పెట్టిన వాటికి 2కో 500 పెంచడో 1000 పెంచడో, ఇంకేదో చిన్న ఏదో బస్సు ఉచితము, అవి ప్రజాకర్షక పథకాలు. ఇంతకు మించి ఒక మౌలికమైనటువంటి అభివృద్ధికి సంబంధించి ఏం చేశాడు చెప్పండి? ఈ రియల్ ఎస్టేట్ దందాలు తప్ప. గ్రామ సీమలలో ఈయన ఈయన తీసుకొచ్చినటువంటి ఒక ఊరట ఏముందండి ఇవాళ వరకు? కనీసం మంచి సప్లై అయిన ఎరువులు కూడా సప్లై చేయలేని పరిస్థితి తీసుకొచ్చిండు. పోయిన సంవత్సరం నీళ్ళకి ఇబ్బంది పడ్డాం, ఈసారి ఏదో వానలు పడ్డాయి బతికిపోతున్నాం, ఈసారి నీళ్ళ ఇబ్బంది రావద్దని కోరుకుందాం. ఈ సమ్మర్లో నీళ్లకు, తాగే నీళ్లకు ఇబ్బంది తెచ్చాడు. సరిగా మిషన్ భగీరథ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదు. పంట దెబ్బతింటే రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. అప్పుడైనా 10,000 ఇస్తే 10,000 అయినా 25 ఇవ్వాలన్నాడు. నువ్వు రూపాయి కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు చెప్తుండు కదా, దానికి సంబంధించి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు, లంక బిందెలు అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసిండు. మేము ఏం చేయడానికైనా డబ్బులు లేవు మా దగ్గర అని చెప్పేసి ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చెప్పారు కదా చాలాసార్లు. ఇప్పుడు ఇదే ఆదాయ పరిస్థితులతో, ఇదే ఆదాయ వ్యయం, ఇదే బడ్జెట్ క్రమం తప్పకుండా కేసీఆర్ ఇచ్చాడా రైతు బంధు? అప్పటికంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడండి? ఇదే ఆర్థిక పరిస్థితితో ఆయన ప్రాజెక్టులు కట్టాడు కదా. నువ్వు చెక్ డ్యామ్ కూడా కట్టలేదు కదా. అన్ని ప్రాజెక్టులు కట్టడం అవన్నీ పనులు అయిపోయినాయండి. ఈయనకు ఇంకా నిజానికి ఆ ఖర్చులు లేవు. వాటన్నిటి కోసం ఆయన నానా తంటాలు పడి రుణాలు తెచ్చి ఇవి తెచ్చి అవి తెచ్చి కష్టపడి ఆయన నిర్మాణం చేసినాడు. నీకు ఆ సమస్య కూడా లేదు కదా. ఆయన మన బీడీ కార్మికులకు అసలు పింఛన్ లేకుండా ఆయన బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చినాడు. ఆయన డయాలసిస్ వాళ్ళకు పింఛన్ లేకుండా ఆయన డయాలసిస్ వాళ్ళకు పింఛన్ పెట్టినాడు. పేదవాళ్ళ పట్ల కన్సర్న్తో ఆ పని చేసినాడు. నీకేముంది? ఆ బరువులే లేవు ఇప్పుడు నీకు. బోల్డంత ఇప్పుడు రుణాలు వస్తున్నాయి, ఆదాయం వస్తున్నది, భూములు అమ్ముతున్నాడు, డబ్బులు వస్తున్నాయి. రాకపోవడం ఎందుకుండండి? ప్రయారిటీస్ అండి. ఆయన ప్రయారిటీస్ ఏమున్నాయి? పొంగులేటి బిల్లులు ఇవ్వడంలో ఆయన ప్రయారిటీ ఉంది. ఎవరెవరు బిల్లులు ఎంత తొందరగా చెల్లించాలన్న దాంట్లో ప్రయారిటీస్ ఉన్నాయి. దానివల్ల జరుగుతున్నటువంటి సమస్య తప్ప ఇది ఈ రాష్ట్ర ఆదాయం సరిపోకనో ఇంకొకటో కాదు. ఓదికి వాళ్ళు వచ్చి 10 ఏళ్లలో అద్భుతంగా ఆర్థికంగా మెరుగుపడింది అని చెప్తుంటే ఎట్లా ఉండబోతుంది? బాలసుబ్రహ్మణ్యం ఇష్యూలో బీఆర్ఎస్ స్టాండ్ తెలంగాణ వైపు ఉంటుందా, తెలంగాణ వాదుల వైపు ఉంటుందా, బాలసుబ్రహ్మణ్యం వైపు ఉంటుందా? ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి తెలంగాణ వాదులు విగ్రహం పెడితే మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పేసి తెగేసి చెప్తున్న పరిస్థితి. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీనికి సంబంధించి? నేను ఇంతకుముందే చెప్పినానండి. ఇప్పుడు అసలు ఆ సమస్య తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు. రేవంత్ రెడ్డి విరమించుకోవాలని చెప్తున్నాను నేను. పెట్టిన తర్వాత కూల్చడాలు ఇవన్నీ. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు, కేటీఆర్ గారు కూడా ఏదో కూలుస్తామని అన్నారు. కానీ రేపు వచ్చిన తర్వాత కూలుస్తుంటే కూడా కూల్చాల్సి వస్తున్నా, షిఫ్ట్ చేసినా ఒక రకమైనటువంటి హర్టింగ్గా ఉంటాయి విషయాలు అవి. మీరు ఎంత చేసినా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిలో దేన్ని మనం తీయడానికి ప్రయత్నించినా కానీ ఒక రకమైనటువంటి మనోభావాలు దెబ్బతింటాయి. దాని వెనక కులాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. కనుక ముందు పెట్టేవాడికి స్పష్టత ఉండాలి నేనేం చేయాలన్నది. నేను ఇప్పుడు ఏమంటానంటే ఆయనను చుక్కా సత్య గారి విగ్రహం పెట్టండి, నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి, మన గదరన్న విగ్రహం పెట్టండి, ఇట్లాంటి పని చేయండి మీరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఎక్కడో పెట్టండి, రవీంద్ర భారతిలో ఎందుకు? ఫిల్మ్ నగర్లో పెట్టండి పోనీ. అక్కడ మీరు రవీంద్ర భారతిలో నారాయణ రెడ్డి గారిది, తర్వాత మన చుక్కా సత్యది, మన గద్దరన్న లాంటి ఇట్లాంటి వాటికి శంకుస్థాపన చేసి ఆ విగ్రహాలు పెడుతూ బాలసుబ్రహ్మణ్యం గారిని అక్కడికన్నా ఫిల్మ్ నగర్లో. ఫైనల్గా చెప్పండి, అందశ్రీ పాటకు సంబంధించి రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇచ్చారు. మొన్న చనిపోతే కూడా స్వయంగా పాడమోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందశ్రీ పాటను పాడను అని చెప్పిన మళ్ళీ అదే బాలసుబ్రహ్మణ్యంకి విగ్రహం పెట్టించడం, లేకపోతే విగ్రహానికి సంబంధించి వివాదంలో ప్రభుత్వం మౌనంగా ఉండడం, అటు సినిమా ఇండస్ట్రీ కూడా మౌనంగా ఉండడం ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు 9 మందికి ఆయన ₹1 ఇవ్వచ్చు, కానీ కేసీఆర్ గారు 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 580 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు ఆయన. 9 కోట్లు అనేవి ఇప్పటికెప్పటికో వాళ్ళకి జీతాల రూపేణా అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిగిపోయినాయి. బహుశా
నాకు తెలిసి ప్రతి నెల 1.5-2 కోట్లు వాళ్ళకు జీతాల రూపేణ ఇస్తున్నారు. కనుక ఆయన వాళ్ళ జీవితాలు నిలబడేలాగా చేశాడండి. ఎక్కువ మంది కళాకారులు పాపం వాళ్ళు పేరుకు కూడా నోచుకొని కళాకారులు, పేదరికంలో ఉన్న కళాకారులు, నికరంగా ఆదాయం లేని కళాకారులు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఉద్యోగం ఇచ్చాడండి. ఇది ఆయన కళాకారులను పట్టించుకోలేదు, చేయలేదు అని. దాదాపు 680 అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు కల్పించారు, చాలా రకాలుగా ఆదుకున్నారు. కొంతమందికి ఇప్పుడు పోలీస్కి ఇష్ట బిడ్డకు డాక్టర్ చదువు చదివించారు. ఆయన చేసి ఇవన్నీ అయితే ఏంటంటే ఆయన ప్రచారం ఈలాగా సభలు పెట్టి ఇప్పుడు ఆ మొత్తం అమరవీరుల కుటుంబాలను కూర్చొని పెట్టి వాళ్ళందరికీ ఇదిగో ఇస్తున్నారు అట్లా చేయలేదు ఆయన. అట్లాగే మన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన రోజు మాత్రం అది సంస్థది ప్రారంభోత్సవం సభ జరిగింది. కనుక ఈయన ఏంటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చినానే మీటింగ్ పెట్టిస్తున్నాడు, అది ఈయన లక్షణం. ఇప్పుడు స్పష్టంగా చెప్పేది రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం అనేది అది తెలంగాణ ప్రజలకు రుచించటం లేదు. అది బాలసుబ్రహ్మణ్యం మీద అవమానకరమైన దృష్టిగా దీన్ని చర్చను బాలసుబ్రహ్మణ్యం మీదకి మార్చకండి. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, అది విషయం. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టండి ముందు. నేను ఒకటే చెప్తున్నా, మా ఇంట్లో మా నాయన ఫోటో పెట్టు, మా నాయన ఫోటో ఉండాలి, మా తాత ఫోటో ఉండాలి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంతేగాని ఎక్కడ లేని విశాలత్వాలన్నీ మా మీదే రుద్దకండి. ఇక ఆ మాటకు వస్తే మరి నేను ఇంతకుముందే అన్నాను, మరి మహమ్మద్ రఫీ విగ్రహం ఎందుకు పెట్టదు? బాలమురళీకృష్ణ ఇంకా మరి ఆయన గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుడు, బాలసుబ్రహ్మణ్యమే చెప్పాడు, ఆయన అత్యద్భుతమే మహమ్మద్ రఫీ ప్రభావంతో నేను పాడానని బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు. కనుక ఇవన్నీ ఇట్లా ఇప్పుడు పార్టీలైనా ఎవరైనా బయట వాళ్ళైనా కొంచెం మాట్లాడడానికి వెనక ముందాడేది అయ్యో బాలసుబ్రహ్మణ్యము ఆయన వ్యక్తిత్వము ఆయనను అవమానించినట్టు అవుతుందేమో అనే ఒక చిన్న డెలికసీ అందరూ ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఇది ఇష్యూ బాలసుబ్రహ్మణ్యంది కాదు. బాలసుబ్రహ్మణ్యం పట్ల ఎటువంటి అగౌరవం లేదు, బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ పట్ల ఎటువంటి ఏ కోశాన సందేహం లేదు. ఎస్, గొప్ప గాయకుడు, లెజెండరీ సింగర్, కానీ మాకు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కావాలి, ఫస్ట్ తెలంగాణ, అంతే. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం ఉంటే బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో బాలసుబ్రహ్మణ్యం పాటలు విని అందరూ అభిమానించే వాళ్ళే. బట్ మా ఇంట్లో ఫస్ట్ మా నాన్న ఫోటో మా తాత ఫోటో ఉండాలని ఎవరైతే కోరుకుంటారో, సో అట్లాగే తెలంగాణ వాదుల విగ్రహాలే తెలంగాణలో ఉండాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి తెలంగాణ సంస్కృతి మీద దాడి చేస్తున్నాడు. సో అందులో భాగంగానే మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్టీఆర్ విగ్రహం కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వివాదానికి కూడా రేవంత్ రెడ్డి తెరదీశాడని చెప్పేసి దీని వెనకాల సమైక్యవాదుల కుట్ర ఉన్నది, తెలంగాణ చరిత్రను చెరిపివేసే కుట్ర ఉన్నది. కాబట్టి తెలంగాణ వాదులందరూ ఏకం కావాలి. ఖచ్చితంగా ఇది బాలసుబ్రహ్మణ్యం మీద కోపం కాదు, ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కాదు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం మీద మాకు ఎలాంటి కోపం లేదు, మీ విగ్రహాలు మీకు నచ్చిన చోట మీ ఏరియాలో పెట్టుకోండి, బట్ తెలంగాణలో మాత్రం పెడితే ఒప్పుకునేది లేదు అని చెప్పేసి దేశపతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.